హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎక్స్పీ రుచులు ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర ఇన్ ద హార్ట్ ఆఫ్ దుబాయ్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? రుచికరమైన మటన్ కీమా గోబీ కర్రీ. చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుంది. రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 3 ఆనియన్స్ ముక్కలు కోసి పక్కన పెట్టుకుంటున్నా. అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలని ముక్కలు కోసి పక్కన పెట్టుకుంటున్నా. ఒక క్యాలీఫ్లవర్ పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. ఇక్కడ నేను ఒక 1/2 కిలో దాకా కైమా తీసుకున్నాను. కైమాని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో గోబీ పీసెస్ యాడ్ చేస్తున్నాను. వీటిని కొంచెం మగ్గేదాకా ఉప్పు పసుపు వేసుకొని వేయించుకుందాము. ఉప్పు పసుపు అంతా ఒకసారి ముక్కలకి పట్టేంత వరకు వేయించుకొని ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుందాము. ఒక 10 minutes అయ్యాక చూస్తే మన గోబీ కొంచెం మగ్గిపోయి ఉంటుంది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము మొత్తం. ఇప్పుడు ఇదే కుక్కర్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిరపకాయ యాడ్ చేసేసుకుందాము. అలాగే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకుందాము ఆనియన్ని లైట్ బ్రౌన్ వచ్చేదాకా. మన ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఫ్రై అయిన దాంట్లో 2 స్పూన్స్ గసాల పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా నేను. కొబ్బరి గసాలు నువ్వులు ఇంకా బాదం జీడిపప్పు వీటిలన్నిటిని రోస్ట్ చేసుకొని అది పేస్ట్ చేసుకున్నది, అది గసాల పేస్ట్. దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఈ మసాలా అంతా మంచిగా వేయించుకుందాము. ఇక్కడ కింద అడుగంటకుండా కలుపుకుంటూ వేయించుకుందాం. మన మసాలా మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాని యాడ్ చేసేసుకుందాము. దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మసాలా అంతా కీమాకి పట్టేలాగా. ఒక 10 minutes ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాము. మటన్లో నుంచి నీళ్ళు వస్తాయి, నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చూసారా ఎలా వాటర్ వచ్చాయో మటన్లో నుండి. దీన్ని మొత్తం ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని ఆ నీళ్ళని ఎగిరించుకుందాము ఒక హైలో పెట్టుకొని. నీళ్ళు ఎగిరాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 glasses వాటర్ యాడ్ చేసుకొని ఒక 7 to 8 విజిల్స్ దాకా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ రానిచ్చుకుందాము. ఇక్కడ దుబాయ్లో మటన్ అంత త్వరగా ఉడకదు, సో ఎక్కువ విజిల్స్ రానిస్తున్నాను. 7 to 8 విజిల్స్ దాకా నేను విజిల్స్ రానిచ్చుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాము. చక్కగా ఉడికింది మటన్ అయితే. ఇప్పుడు దీంట్లో ఇందాక గోబీని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో యాడ్ చేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర, అల్లం ముక్కలు వేస్తున్నాను నేను ఇక్కడ సన్నగా స్లైసెస్ కట్ చేసుకొని. చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో అల్లం ముక్క తగులుతుండే కీమాలో. వీటిని దగ్గరికి ఎగిరిచ్చేసుకుందాము, చాలా వాటర్ ఉంది కదా. అంతే, మన మటన్ కీమా గోబీ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందామా.
రుచికరమైన మటన్ కీమా గోబీ కర్రీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాము. దీన్ని మనం చపాతీ, రోటీ, అలాగే దోశ, అన్నంలోకి అన్నిట్లోకి తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దోశలోకి అయితే అదిరిపోతుంది. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి మీరు ఇంట్లో ట్రై చేసి. బాయ్.